హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు మెంతి ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. తర్వాత మెంతి కూరని కూడా బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ అది కూడా వేసేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, చిటికెడు పసుపు కూడా వేసి దీంట్లో పప్పు ఉడకడానికి సరిపడని నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే మనము క్లోజ్ చేసుకోవాలి. పప్పు ఉడికించే ముందు మనము దాంట్లో ఒక స్టీల్ స్పూన్ వేస్తే పప్పు అనేది విజిల్లో నుంచి పొంగి బయటికి రాకుండా స్టవ్ అంతా కారిపోకుండా ఉంటుంది. ఇదైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్. చూడండి, విజిల్ వచ్చేటప్పుడు పప్పు అయితే బయటికి ఏమీ రాలేదు. ఈ విజిల్స్ 3 వచ్చిన తర్వాత అది సైడ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దీనికోసం ముందుగా సన్నగా తరిగిన చిన్నుల్లిపాయలు ఆయిల్లో వేసుకొని పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తే పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఈ పప్పును ఒకసారి కలిపేసుకొని దాంట్లో వేసిన స్పూన్ని తీసేసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పప్పులో పులుపుకి సరిపడా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయి ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో కారానికి సరిపడా చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి కూడా వేసాము, సో చూసుకొని వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పప్పుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.